తెలుగు ప్రజలు తమ నీచత్వాన్ని యూట్యూబ్ కామెంట్స్‌లో, ట్విట్టర్ కామెంట్స్ గానీ, రెస్పాన్సెస్‌లో గానీ చూపించుకుంటున్నారండి. ఇది ఎప్పటిదాకా జరుగుతది అనంటే, ఆఫీషియల్‌గా హ్మ్. వీళ్ళ పైన క్రిమినల్ యాక్షన్ తీసుకోకపోతే, వీళ్ళని లీగల్‌గా లయబుల్ చేయకపోతే ఇది కంటిన్యూ అవుతదండి. మనం బజార్‌లో ఒక మనిషిని చూస్తే, మనకంటే వయసులో పెద్దగా ఉంటే, పిల్లలతో అంకుల్ అను, ఆంటీ అను, లేకపోతే అండి అని సంబోధించు. ఇవి అవును. కదండీ మనం పిల్లలకి నేర్పించేది. అవును. ఒక్కొక్కడు ఈ యూట్యూబ్ కామెంట్స్‌లో బూతులను పక్కన పెడితే, వీడు, వాడు హ్మ్. అంటము. వాళ్ళ తల్లిని, ఆలిని తిట్టటము. లేకపోతే నువ్వు ఒకే తల్లికి, అమ్మకి ఇది తండ్రికి పుట్టిన వాడివైతే అని ఛాలెంజులు. లేకపోతే నువ్వు ఆడంగి అని అనటము. హ్మ్. ఈ ఈ నీచత్వం ఉంది చూడండి. ఇప్పుడు ఆళ్ళమ్మ ఆడనే కదా! వాళ్ళ అవును. భార్యనో పెళ్ళైతే లేదు అక్కలో, అత్తలో, చెల్లెల్లో అసలు మానవ సమాజం సగం మంది ఆడవారు. అవును. ఎన్నో దేశాల ప్రధానమంత్రులు. మళ్ళీ ఇట్లా మాట్లాడే వాళ్ళకి ఎనక రాణి రుద్రమదేవి బొమ్ముంటది. హ్మ్. అంటే వీళ్ళు మనుషులు కాదు. వీళ్ళకి ఆలోచన చేత కాదు. వీళ్ళకి మానవ విలువలంటే తెలీదు. ఎదుటి వ్యక్తిని మర్యాదగా సంబోధించటం రాదు. నా వీడియోస్‌లో చాలామంది తగులుతారండి ఇట్లా. హ్మ్. నేను నాకు టైముంటే నేను బస్సులో వెళ్తున్నప్పుడు గానీ, రైల్లో ఉన్నప్పుడు గానీ, నా టైమ్ ఈజ్ ఫర్ సోషల్ మీడియా కామెంటింగ్. నా కా నా వీడియోస్ కింద కామెంట్స్ పెట్టిన వాళ్ళందరినీ బూతులు తిట్టకుండా వాళ్ళకి సమాధానాలు చెప్తాను నేను. ఎందుకంటే వీళ్ళు అనేసి వెళ్ళిపోతే మనకేం కాదు అని అనుకుంటున్నా. వీళ్ళు ఎవరిని తిడుతున్నారో వారు చూడట్లేదేమో అనుకుని వాళ్ళ మానసిక రోగాన్ని బయట పెట్టుకుంటున్నారు. హ్మ్. వాళ్ళకి రెసిస్టెన్స్ ఇస్తే ఏమవుతది అని. ఇప్పుడు నేను ఇటీవల కాలంలో టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న కొన్ని డెవలప్‌మెంట్స్ గురించి ఒక రిలేటివ్‌లీ హార్మ్‌లెస్ పోస్ట్ పెట్టాను. 70, 80 మంది దిగారనమాట బూతులు తిట్టడానికి. ట్విట్టర్‌లో మీకు ఆ 180 క్యారెక్టర్స్ ఎంతో లిమిట్ ఉంటుంది గదండీ! ఆ 240. 240 అవును. వాటెవర్ దట్ లిమిట్ ఈస్, ఆ లిమిట్‌లో ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చే అవకాశం ఉండదు. ఆ లిమిట్‌లో కేవలం బూతులు రాసే అవకాశమే ఉంటుంది వీళ్ళకి. బూతులు రాసి వెళ్ళిపోతారనమాట. సో, వీళ్ళందరినీ వాళ్ళ భాష కాకపోయినా వాళ్ళని వాళ్ళ లెవెల్‌లోనే నేను టాకిల్ చేస్తే, ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరికి దిగిపోయింది. నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ అటాకింగ్. హ్మ్. ఎవరు ఏకీభవించాల్సిన అవసరం లేదండి. కానీ ప్రొటెస్ట్ అన్నది లేదు డిసగ్రీమెంట్ అన్నది ఒక మర్యాదపూర్వకంగా చేయాలి. సో, ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు ఒక ప్రజాస్వామ్యంలో డయలాగ్ చేయాలన్న విషయం మర్చిపోయి బెదిరించటము